అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రమ్మ ఇల్లు సర్వేలో భాగంగా ఈరోజు తాళమడుగు మండలం తాళమడుగు గ్రామ పంచాయత్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు అండ్ ఇక్కడ సర్వేయర్స్, ఇద్దరు పంచాయత్ సెక్రటరీస్, ఇంద్రమ్మ కమిటీ సభ్యురాలు వారు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. సో మేజర్గా మన జిల్లాలో 1,97,000 ఈ ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇల్లు సంబంధిత దరఖాస్తు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 40% సర్వే ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు పొద్దుననే అందరితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టి వారందరికీ ఆదేశాలు కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. దట్ ఎట్టి పరిస్థితిలో ఇది సెకండ్ లోపల ఈ సర్వే కూడా కంప్లీట్ చేయాలి. చాలా మంచి పద్ధతిలో క్వాలిటీ మేనర్ లో సర్వే చేయాలి. వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మేజర్ గా ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ చాలా సింపుల్ ఉన్నాయి. సర్వేయర్స్ అందరికీ కూడా అర్థం వచ్చింది. వీళ్ళు ఇప్పుడు ఇంద్ర కమిటీ సభ్యురాలతో పాటు తిరిగి కూడా ముందే అడ్వాన్స్ లో కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ అక్కడ వాళ్ళకి సంబంధించిన ఒకవేళ ఏమైనా ఇల్లు జాగా సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్ ఉంటే అది కూడా రెడీగా చేసి పెట్టి, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఏమైనా ఉంటే రెడీగా చేసి ఉంచుకోవాలి. ముందు కూడా సర్వేయర్స్ వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మనం 2వ తారీఖు లోపల మొత్తం జిల్లాలో తర్వాత మున్సిపాలిటీలో కూడా ఈ సర్వే కంప్లీట్ చేయడానికి వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు సూపర్ చెక్ కోసం అంటే ఇప్పుడు ఏవైతే సర్వేయర్స్ చేస్తున్నారో దీనికి 5% మళ్ళీ సూపర్ చెక్ జరగాలి. దీనికి ఎంపీడీఓకి అండ్ మున్సిపల్ కమిషనర్ కి వీళ్ళకి కూడా లాగిన్ రావడం జరిగింది. వీళ్ళు కూడా మళ్ళీ చెక్ చేసి అంతా సర్వే కరెక్ట్ ఉందా కాలేదా అవి అన్ని చెక్ చేసుకొని ప్రభుత్వంకి మనం అది సబ్మిట్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఫస్ట్ ఫేజ్ లో, సెకండ్ ఫేజ్ లో ఇట్లా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారు కూడా ఈ సర్వేలో కూడా మాకు సహకరించి అందరి మధ్యలో ఎక్కువగా అవగాహన చేసి ఇంద్రమ్మ కమిటీ సభ్యురాలు కూడా, ఎందుకంటే లోకల్ పంచాయత్ సెక్రటరీకి కొన్ని అంశం పైన ఐడియా ఉండొచ్చు, కొన్ని అంశం పైన ఐడియా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ తర్వాత ఇంద్రమ్మ కమిటీ సభ్యురాలు కానీ వారు కూడా సాయం చేసి ప్రతి ఒక్కరికి కరెక్ట్ గా మార్గదర్శనం చేసి ఈ సర్వే కూడా జిల్లాలో విజేతంగా చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.